ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 330వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం జీవన విధానం ఏ విధంగా ఉండాలి అని స్వీయ రచన అయినటువంటి చిద్విలాసాన్ని అనుసంధానం చేసి ముచ్చరించుకున్నాం. ఆపై భీష్ముడు చెప్తా ఉన్నాడు, యజ్ఞమూర్తి, యజనమూర్తి, యజ్ఞ ఫలమూర్తి విష్ణువే. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నాడు. అయినా ఈ శ్రీకృష్ణుడు అన్నీ అయినేనాయన అని వ్యాసుల వారు అన్నారు. నా మాట కాదు ఇది అని భీష్ముడు చెప్పాడు. ఆపై గరుత్మంతుని చరిత్ర కూడా చెప్తాను వినవయ్య. కద్రువ వినతలు కశ్యప బ్రహ్మ యొక్క భార్యలు, వీరిరువురు కూడా. కద్రువ 1000 మందిని వినత 2 కొడుకులను కోరుకున్నారు. తదాస్తన్నాడు కశ్యపుడు. కద్రువకు 1000 అండములు మరియు వినతకు 2 గురుడ్లు, 2 అండములు కలిగితే వాటిని కుండలల్లో ఉంచారు. 1500 సంవత్సరాలు గడిచాయండి. పిదప 1000 పాములు కద్రువకు ఆ గుడ్ల నుండి జనించాయి. వినత ఆతృత చెంది ఒక గుడ్డును చిదమగా ఊర్ధ్వ శరీరంతో ఓ పక్షి జనించింది. ఆ పక్షి ఆత్రంగా గుడ్డు చిదిమినందున నీ సతికి నీవు దాసీవి కమ్మని శపించాడు. ఈ గుడ్డును 500 సంవత్సరముల కాపాడు. 2వ గుడ్డును నాకు తమ్ముడు ఉదయిస్తాడు, నీ దాస్యాన్ని పోగొడతాడు అని చెప్పాడు. ఆ ముందు పుట్టినటువంటి ఊర్ధ్వ శరీరముతో జనించినటువంటి పక్షి. సరే, కాలగతిలో ఆ 500 సంవత్సరాలు గడిచాయి. గరుత్మంతుడు జనించాడు. ఎలా ఉన్నాడండి ఆ గరుత్మంతుడు? ఘనతర కంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, రక్తలోచనుండు, మహోత్తమాంగకుండు, చారు సుసంగత వక్షసార మండనుండు, పరిస్ఫురజ్యుతి విడంచిత బాల దివాకరుండు, లోకనయన పర్వ నిర్వహణకారి, సుపన్నుండు పుట్టే భూవరా. ఓ రాజా, ఓ ధర్మరాజా, వినవయ్య. గరుత్మంతుని యొక్క జననం 2 రెక్కలు కలిగినటువంటి వాడు. ఆయన జన్మించాడు. ఎలా ఉన్నాడు? బలిసినటువంటి మెడ, బలిష్టమైనటువంటి దేహం, అగ్నివల జ్వరించే మోము, ఎర్రని నేత్రములు, భానుని యొక్క తేజం, సర్వలోకాలు ఆ చూచే కళ్ళకు ఆనందం కలిగించే విధంగా నయనానందకరంగా ఉన్నాడు. అలా ఉన్నాడు ఆ గరుత్మంతుడు అని ఆయన యొక్క వర్ణన భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. కొంతకాలానికి ఒకరోజు సముద్ర తీరంలో చెట్లు, తోపులు, లతలు, చాలా అందమైనటువంటి ప్రకృతి సోయగాలు. ఆ చెట్ల తోపులలో మదించినటువంటి మత్త కోయిలలు చిగురాకులు మెక్కి కుహు కుహు రాగాలు గాంధర్వాల్లా మాధుర్యాలు చిందిస్తూ ఉన్నాయి. తేనెలు గురులైనటువంటి గండు తుమ్మెదల యొక్క ఝూంకారాలు, పండ్ల రసాలు మెక్కినటువంటి చిలుకల యొక్క కలకుజిత రావాలు, హంసల గుంపుల యొక్క విహారాలు, తరంగాలుగా ఆ పువ్వుల యొక్క వాసనలు కొనువచ్చే మలయ మారుతములు, అంత మహా ఆనందంగా
ఆ సమయం ఆ ప్రకృతి శోభిస్తూ ఉంది. అట్టి సమయంలో వినతా కద్రువులు ఆ సముద్ర తీరంలో ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. అంతా శివగంగ నురుగులా శివుని జటాజూటమున అలంకరించినటువంటి గంగ, ఆ గంగ యొక్క నురుగు అంత తెల్లగా, స్వచ్ఛంగా, పవిత్రంగా, మహా అందంగా కనిపించే ఓ తెల్లని గుర్రాన్ని ఆ సముద్ర తీరంలో వీళ్ళిద్దరూ చూశారు, ఆనందపడ్డారు. ఓనాడు ఎప్పుడైతే అది ఇంద్రుని యొక్క ఉచ్చైస్రవం, ఆ గుర్రం, దాని తోక నల్లగా ఉన్నది, చూడవే అన్నది కద్రువ. ఎక్కడా నలుపు లేదు, కానీ కద్రువ అనేసింది. లేదన్నది వినత. వారు పందెం కాసుకున్నారు. ఓడినటువంటి వారు దాసీగా ఉండాలి అని నియమం అన్నది కద్రువ. ముందే శాపం ఉంది కదా, దాని ప్రభావం. రేపు వచ్చి వారిరువురు ఆ గుర్రాన్ని పరిశీలించుదాం అని ఓ ఒడంబడిక చేసుకున్నారు, పందెం కాసుకున్నారు. ఆ రేయి కద్రువ పందెం గురించి నాగులకు చెప్పింది, తన సంతానానికి చెప్పి ఆ గుర్రం యొక్క తోకను చుట్టి నల్లగా చేయాలని ఆజ్ఞాపించింది. వాసుకి మొదలైనటువంటి నాగులు ఇది అన్యాయం కదా, అలా చేయటం భావ్యం కాదు, అధర్మం అని చెప్పారు. అంత కోపించినటువంటి తల్లి కద్రువ జనమేజయుని యొక్క సర్పయాగంలో మీరంతా పడి చావండి అని శపించింది కద్రువ. భయపడ్డాయి నాగులు, కొన్ని భయపడి కద్రువ చెప్పిన విధంగా ఆ గుర్రం తోకను చుట్టుకొని నలుపుగా మారి ఆ గుర్రం తోక కనపడే విధంగా మోసగించారు. ఆ విధంగా మళ్ళీ వచ్చారు, చూశారు, అదిగో ఆ తోక నల్లగా ఉన్నది అని వినతను మోసగించింది, తనకు దాసిగా చేసుకుంది కద్రువ. గరుత్మంతుడు మహాబలిష్ఠుడు కదా, ఇదేం పట్టించుకోలేదు, ముల్లోకాలు హాయిగా విహరిస్తూ ఉన్నాడు. ఓనాడు నారదుడు గరుత్మంతుని పిలిచి అతనితో, నీ తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయవలసిన బాధ్యత నీమై ఉన్నది అని, అందుకు ప్రయత్నించవయ్యా అని హితవు చెప్పాడు. అది జరిగిందంతా చెప్పాడు. ఆపై దాస్యం యొక్క కారణాలు ఏంటో కూడా వివరించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా అంత గరుత్మంతుడు కద్రువతో వచ్చి, అమ్మా, మా అమ్మను దాస్య విముక్తి కావించమని ప్రార్థించాడు. ఆవిడ ససేమిరా అని ఓ నిబంధన పెట్టింది. ఏంటది? అమృతం తెచ్చి నాకు ఇస్తే దాస్య విముక్తి చేస్తాను అన్నది ఆ కద్రువ. సరే, అలాగే నీకు తెచ్చిస్తానని అంగీకరించాడు. ఆపై తండ్రిని చేరి ఈ వివరాలన్నీ ఆయన గారికి చెప్పి కశ్యపునకు అనుజ్ఞ పొందాడు. ఆయన చెప్తాడు, మధుకైటభులు అనేటువంటి రాక్షసులు వాళ్ళిద్దరూ మహాభయంకరులయ్యా. వాళ్ళు తాబేలు ఏనుగులుగా పుట్టి తూర్పు సముద్రపు చెంత గొప్ప పర్వతం పక్కనే ఉన్నటువంటి పెద్ద కొలనులో తాబేలు, ఆ పర్వతాల్లో ఏనుగు ఉంటున్నాయి, కానీ పరస్పరం విరోధులవి. అవి నీకు ఆహారం, వాటిని ఆరగించు. ఏనుగు నీటి కొరకు ఆ కొలను వద్దకు వస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే అది వచ్చిందో ఆ తాబేలు ఏం చేస్తుంది? ఆ నీళ్లలో నుంచి ఒడ్డుపైకి వచ్చేస్తుంది, ఏనుగుతో పోరాడుతుంది. వాటిని రెండింటినీ ఏకకాలంలో పట్టుకొని ఆరగించాలి, అలాగైతేనే సాధ్యపడుతుంది అన్నాడు కశ్యపుడు. సరే, అలాగే వాటిని పట్టుకొని కాలి గురాళ్లతో గుర్చి ఎగిరిపోయి దూరంగా ఓ మహావృక్షం కనిపించింది. మరి తినటానికి కావాలి కదా ఆవాసం. అది ఎలా ఉంది? 5 యోజనముల పొడవు ఉన్నటువంటి కొమ్మలు, అంత విశాలంగా విస్తరిల్లినటువంటి మహావృక్షరాజం. ఆ వృక్ష యొక్క ఒక కొమ్మపై వ్రాలి తిన్నాం కదా ఈ గజ కచ్చపాలనని భావించింది. అలాగే ఆ చెట్టు కొమ్మపై వ్రాలింది. వ్రాలగానే ఇలా వాలిందో లేదో ఆ కొమ్మ కాస్త పుట్టుక్కొని విరిగింది. ఆ కొమ్మపై ఎవరున్నారు?
మునులు ఉన్నారు, వాలఖిల్యులు అంటారు. పడే పడే కొమ్మను అలా ముక్కుతో గాలిలోనే బట్టి మళ్ళీ ఆపేసింది. అంటే 2 కాళ్ళలో ఒక కాలుకేమో ఏనుగు, ఒక కాలుకి తాబేలు, ముక్కుతో ఈ కొమ్మను పట్టుకొని ఆపేసింది పడకుండా. మునులు సంతోషపడ్డారు. సరే, వాళ్ళు వేరే చోటికి వెళ్ళారు. ఆ కొమ్మను సముద్రంలో వదిలాడు. ఆ పర్వతంపై చేరాడు. గజకచ్చపాలను ఆరగించాడు. అమృతం కొరకు బయలుదేరాడు గరుత్మంతుడు. అసలు పూర్ణ వివరం చెప్పాలంటే అలాగనే పట్టుకొని కశ్యపుడి దగ్గరికి వస్తాడు. ఆయన మళ్ళీ చెప్తాడు, వాళ్ళని వెళ్ళమని ఆ మునులను ప్రార్థిస్తారు. ఆ తపస్సులో ఉన్నటువంటి మునులు వదిలేసి వెళ్ళిపోతారు. ఈ ఈ ఈ కొమ్మను ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో ఆ పర్వత సానువులలో వదిలేస్తాడు. ఆపై ఆ పర్వతంలో ఓ సానువుపై చేరి ఆ గజకచ్చపాలని ఆరగిస్తాడు. అమృతం వద్దకే బయలుదేరాడు. అమృతం తీసుకొచ్చే నిమిత్తంగా గరుత్మంతుడు. దానికోసం వెళ్ళగా దాని చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతా ఉంది. తాత బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మ అంటాడు, నాయన, వెన్నను కనుక తీసుకొని వచ్చి అగ్నిలో వేస్తే ఆ అగ్ని శాంతిస్తుందయ్యా, అప్పుడు నీ కోరిక తీరుతుంది అన్నాడు. తరుణోపాయం చెప్పాడు బ్రహ్మ. అలాగే ప్రయత్నించి వెన్నను తెచ్చి అగ్నికి సమర్పించాడు గరుత్మంతుడు. అగ్ని చల్లబడిపోయింది, ఆరిపోయింది, శాంతించింది. చుట్టూ ఉన్న నీటిని బయటకు చల్లేశాడు రెక్కలతో. కావలిగా ఉన్న రాక్షసులను కూడా మర్దించాడు. అమృతాన్ని తీసుకున్నాడు. తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఈ విషయాన్నంతా చారులు ఇంద్రుడికి చెప్పేశారు. అయ్యా, గరుత్మంతుడు వచ్చాడు, జరిగింది ఇది. ఆ యుద్ధం ప్రయత్నించి విఫలమై మేము యుద్ధం చేశామయ్యా, కానీ మేము నిలబడలేకపోయాం, మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాం అని చెప్పారు వాళ్ళు. ఈలోపు అమృతంతో తల్లిని చేరుకున్నాడు. ఎవరు? గరుత్మంతుడు. కద్రువకు చూపించాడు. నీ మాట ప్రకారం అమృతం తెచ్చానమ్మా, మా అమ్మకు దాస్య విముక్తి, ఇక నేను మా అమ్మని తీసుకొని పోతున్నాను అన్నాడు. అమృతాన్ని తిరిగి ఇంద్రునికి ఇచ్చేశాడు. ఎప్పుడైతే వచ్చాడో ఇంద్రుడు కూడా వచ్చాడు. ఆ ఇంద్రభటులు ఈయన అక్కడ పెట్టాడు అమృతాన్ని, కలశాన్ని చూశారు. చూసిన తర్వాత వాళ్ళ అమ్మని తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ యథాప్రకారంగా అమృతాన్ని దేవలోకానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేటి నుండి పాములు నా ముక్కుతో చీలుస్తానన్నాడు. నేను ఆహారంగా స్వీకరిస్తాను, చీల్చేస్తాను. ఇది గరుత్మంతునకు నాగులకు వైరం. దేవతలు దీవించారు గరుత్మంతుణ్ణి. ఈయన సాక్షాత్తు విష్ణువు యొక్క అంశయే. భవిష్యత్తునందు యదువంశంలో కృష్ణుడే అవతరిస్తాడు. ఎవరు? విష్ణువు. అవి దేవరహస్యాలు అన్నాడు భీష్ముడు. ఇవన్నీ కూడా దేవరహస్యాలయ్యా, అందరికీ అవగతం కావు అని చెప్పాడు. ఆపై ధర్మరాజు, తాత, లక్ష్మీ నివాస స్థానములు ఏవి అని అడిగాడు. ఎప్పుడైతే ధర్మరాజు అడిగాడో భీష్ముడు వివరించసాగాడు ఇలా. రుక్మిణికి లక్ష్మీదేవి ఇలా చెప్పింది అయ్యా, దాన్నే నేను నీకు చెప్తా ఉన్నాను అని వివరించసాగాడు ఇలా. ఎవరి దగ్గర ఉంటుంది లక్ష్మి? నిత్య సత్యులు, శౌచనిరతులు, గురుభక్తుల అప్రమత్తులు, దక్షులు, అమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానముందపము దానము బ్రహ్మచర్యంబు సమముంగల్గువారలు, ప్రీతి నావసించు నిక్కలు, ప్రీతి నావసించు నిక్కలు, క్రూరు నాస్తికుంకృతజ్ఞుని కుబుద్ధిన్ వర్జింతు, ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి నలిగిన కాంతలందు నిల్తు వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మనన్య మందిరగామిని నధిక నిద్రం
అయిన మణినిన్ తురంగుదు అభ్యనీతటాక తరుషండ పుష్పవాటముల నిలతూ. ఎక్కడ నిలుస్తానో ఎక్కడ నిలవనో అని సాక్షాత్తు లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పినటువంటి మాటలు ఇవి. వినవయ్యా అని చెప్తా ఉన్నాడు. లక్ష్మి అనగా కేవలం ధనం మాత్రమే కాదండి. శుచి, శుభ్రత, సరళత ఇవన్నీ కూడా ఏమి చిత్రమో కదా. ఆ సరళతతో పాటు అందం, నిత్య సత్యం, ఆదిగా గల లక్షణాలను చెప్పాడు. ఆ విషయాలు రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణుడికి సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి ఆదరించే ప్రార్థన. శ్రీరామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. సీతారాం.